అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ వచ్చి ఒక 5-6 రోజుల ముందే పెట్టాల్సింది. కొన్ని వేరే మనకు ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళి రావాల్సిన టైం కొంచెం ఇదైంది కాబట్టి కొంచెం 5-6 రోజుల తర్వాత పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం ఆ రోజు ఎప్పుడైనా కూడా ఒక ప్రెస్ మీట్ ఒకటి ఏదన్నా పెట్టేటప్పుడు మనం ఏం మాట్లాడినాము దానికి కౌంటర్గా ఆ సబ్జెక్టు మాట్లాడకుండా నేను ఒక 2 ఇయర్స్ నుంచి చూస్తాను. అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు కానీ నేనేదో ఒకటి మాట్లాడితే వాళ్ళు ఆ తర్వాత దానికి సంబంధం లేనిది మాట్లాడేది. అట్లా కాదు, మీరు మాట్లాడిన పాయింట్స్కే నేను సమాధానంగా కౌంటర్ అనేది ఇస్తాను. ఫస్ట్ ఆయన వచ్చేసి హౌసింగ్ గురించి మాట్లాడినాడు. క్లియర్గా అవినాష్ రెడ్డి గారు హౌసింగ్ గురించి మాట్లాడుతూ అతను ఎంత తప్పు మాట్లాడినాడు అనేది మీకు అర్థం కావాలా, పోలీసుల ప్రజలకు కూడా అర్థం కావాలా. సాక్షాత్తు కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అని చెప్పినాడు. ఎవరు ప్రకాష్ రెడ్డి మా ఎమ్మెల్యే. ఆయనే కోర్టుకు పోయినాడని చెప్పినాడు. ఆయనే స్టే తెచ్చినాడని చెప్పినాడు ఇల్లు కట్టకుండా. ఆయనే ఇంకో మాట ఏమన్నాడు, మేము ఎక్సెస్ వాళ్ళకు తెలియదు, మేము పులివెందుల వరకు తర్వాత ఎక్సెస్ పేమెంట్ ఇచ్చాము ఆయనకు అది తెలియక కోర్టుకు పోయినాడు. ఇక్కడ ఉండే హౌసింగ్ అధికారులు పులివెందులకు పేమెంట్ ఎక్సెస్ వచ్చిందని కౌంటర్ వేస్తే అది పులివెందుల నుంచి మినహాయింపు వస్తుంది, అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తాను. ఆయనకి ఏమన్నా అలా నన్ను ఏదో బుర్ర ఉందే లేదా అంటాడు. అతను మీ మనిషి అయినప్పుడు నిజంగా అతను కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ పులివెందుల పేమెంట్ అంతా అయిపోయిందయా, నువ్వు పులివెందులను మినహాయించి కోర్టుకు పోవని అతనికి చెప్పాలా. అతనికి చెప్పింటే ఆ తర్వాత ఈరోజు ఇక్కడ పనులన్నీ సక్రమంగా జరిగాయి. ఏంది హౌసింగ్ వరకు దాదాపు 8,000-9,000 ఇంటి ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా ఆయన కోర్టుకు పోయినాడు, వాళ్ళే స్టే ఇచ్చినారు, ఎక్సెస్ పేమెంట్ ఇచ్చినా అంటున్నాడు. ఇప్పుడు నిజంగా పులివెందుల్లో ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళని దేంతో కొట్టాలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పాడాలో ఇంకో చోట బిల్లులు చేసి బిల్లులు రాలేదు మయ్యో కుయ్యో మరో అని మొత్తుకుంటుంటే వాళ్ళకు బిల్లు ఇవ్వకుండా ఈయన పనిచేసిన దానికల్లా ఎక్సెస్ పేమెంట్ ఇచ్చినారని స్వయంగా అవినాష్ రెడ్డి గారే చెప్తున్నారు. అంటే ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇన్నాళ్ళు వాళ్ళకు చేసిన సేవకు వాళ్ళు చెయ్యని పని కూడా ఎక్స్ట్రా బిల్లు ఇచ్చి వాళ్ళని అట్లా చేసి ఇక్కడ నిజంగా పనిచేసిన కార్యకర్తలు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో ఒకసారి ఆలోచించాలి. ప్లస్ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతి ఒక్కరితో 35,000 రూపాయలు కలెక్షన్ చేస్తారు. లేడీస్ అని చూడకుండా వాళ్ళను ఒత్తి సతాయించి డ్వాక్రాలో వాళ్ళే లోన్లు ఇప్పించి కొందరికి చేసి నిర్దాక్షిణ్యంగా 35,000 రాబట్టారు. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి పేదలకు ఇల్లు కట్టేయాలి, లేదంటే లేదు. వాళ్ళతో 35,000 కలెక్షన్ చేసి ఇల్లు కట్టడం ఏంది? అదొక తప్పు. కోర్టుకు పోవడం మీ మనుషులే, వాళ్ళ దగ్గర తప్పు. ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం ఇంకో తప్పు. ఈరోజు మేము అన్ని సెటరేట్ చేసి ఆ ఇల్లు పూర్తి చేయాలంటే ఎక్సెస్ పేమెంట్ ఇచ్చింది ఎవరు? అవినాష్ రెడ్డి గారు చెప్పమనండి. మేము ఇప్పుడు ఆ ఇల్లు రెడీ చేసేదానికి మేము ఎంత శ్రమిస్తామంటే ఆ ఎక్సెస్ పేమెంట్ ఇచ్చి సచ్చినారు ఇల్లు. ఆ ఎక్సెస్ పేమెంట్ తోపుతో ప్రకాష్ రెడ్డితో అవినాష్ రెడ్డి కట్టిస్తాడా, లేక ఏమైనా సొంతం డబ్బు కడతావా? నువ్వు జగన్ రెడ్డి మా మొత్తం కొట్టేసిన డబ్బులన్నీ ఉన్నాయి కదా, మీరు ఆ గ్యాప్ అమౌంట్ మీరు ఫిల్అప్ చేయండి, ఇక్కడ మేము అవి కంప్లీట్ చేస్తాం. కాబట్టి క్లియర్గా అందరికీ అర్థమవుతుంది ఈ ఇల్లు నిలబడేదానికి వాళ్ళ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కోర్టుకు పోవడం వల్ల వీళ్ళు ఎక్సెస్ పేమెంట్ ఇచ్చిన వల్ల తర్వాత క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన అంటాడు నన్ను ఆయనకు బుర్ర ఉందా లేదా అని. నాకు నిజంగా నీ అంత బుర్ర లేదు. ఎందుకంటే మీ మాదిరి బుర్ర అంటే ఏమీ తెలియనట్టు మీ మనిషిని మీరే ఇంట్లో తప్పేసి ఏమీ తెలియనట్టు జమ్మలవడుకు పోతా శివప్రకాష్ రెడ్డి అన్న ఫోన్ చేసి ఉంటే నేను వచ్చినానని ఆడ చూస్తానే దానికి ఒక బ్లడ్ వామిటింగ్స్ అనే ఒక కొత్త పేరు పెట్టి అవన్నీ రక్తం అందరినీ తుడిపించి ఆ కేసును మా మీద వేయాలని చూసేంత బుర్ర అయితే ఆ తర్వాత వాస్తవంగా మాకు లేదు. ఇంకోటి సొంత తల్లిని అడ్డం పెట్టుకొని నిన్ను అరెస్ట్ చేస్తా అంటే ఏ సంబంధం లేని సొంత తల్లిని అడ్డం పెట్టుకొని కర్నూలు హాస్పిటల్లో నువ్వు చేసిన హంగామా తర్వాత నీ అంత బుర్ర వాస్తవంగా నిజంగా మాకు లేదు నాయన, నీకే మంచి బుర్ర ఉంది మాకన్నా. తర్వాత డిగ్రీ గురించి మాట్లాడాడు, ఇది బోగస్ బీటెక్ బోగస్ అని. అసలు మీకు తెలుసో లేదో కర్ణాటకలో ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే మీ అన్న మాదిరి ఫస్ట్ క్లాస్ కాదు, మాకు నిజం ఫస్ట్ క్లాస్ డిగ్రీ. కావాలంటే ఎంక్వైరీ చేసుకో. మా క్లాస్మేట్ మా రూమ్మేట్ బండి శంకరెడ్డి అని మీకు కూడా బాగా తెలుసు. మొన్న కూడా జగన్ రెడ్డిని పరిచయం చేసినాడు. ఆ తర్వాత మా శంకరెడ్డిని అడుగు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందే బోగస్ డిగ్రీనా నా నిజం డిగ్రీనా అని. ఏంటంటే అది ఆ డిగ్రీలన్నీ మీ అన్న డిగ్రీల మాదిరి అనుకుంటే అది చాలా పొరపాటు. తర్వాత ఇంకోటి మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్లో 4 సార్లు 5 సార్లు రాజశేఖర రెడ్డి పేరు వాడాడు.
రాజశేఖర రెడ్డికి మీరు అంత ఎంతో ఏదో ఉంటారు, మీరు ఆ బంధుత్వం ఉంది, మీరు వారసులు. మీరు మాట్లాడతారంటే అర్థం ఉంది. మాకు ఏ సంబంధం లేని వల్ల మేము చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంతంలో రుణం అంతో ఎంతో తీర్చుకున్నాడని మేమే చెప్తాను. మీరేం చెప్పేది? రాజశేఖర రెడ్డి తర్వాత 2019 నుంచి 24 మధ్య మీరేం చేసినారు? అది కదా మా పాయింట్. ఏది కంప్లీట్ చేసినారు అన్నీ అసలు లాస్ట్కు మీరు మీ సొంత ఇంటికి పోయే బాగ్రాపురంలో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోలేకున్నారు. ఇప్పటికే పెండింగ్ ఉండి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? ఒక ముఖ్యమంత్రి కాబట్టి తాగునీటి సమస్య ఎందుకు? మళ్ళీ ఏం చెప్తారు? స్కీమ్ కంప్లీట్ చేసేదానికి మేము ఆర్టీఓకి రిప్రజెంటేషన్ ఇచ్చామని. ఆర్టీఓ దగ్గర క్లియర్గా రిప్రజెంటేషన్ పేపర్ ఉంది మా దగ్గర. మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉంది, దాన్ని తీర్చమని. మున్సిపాలిటీని పరిపాలించేది మీరే, 40 ఏళ్ళ నుంచి పాలకులు మీరే. అట్లాంటప్పుడు ఆర్టీఓ గారు ఏం చేస్తారు? మీరు ఎంపీగా ఉన్నారు, మీరు డిడిఆర్సీ మీటింగ్లో పోయి మాట్లాడాలి, జిల్లా పరిషత్ మీటింగ్లో పోయి మాట్లాడాలి. అది మాట్లాడి నిజంగా సమస్య ఉంటే తేవాలి. ఎవరికి బుడత లేదానికి వాళ్ళ దగ్గర పోయినప్పుడు మేమేమన్నా 40 ఏళ్ళ నుంచి మీరే పరిపాలిస్తున్నారు కదా, ఇక్కడ మీరే మళ్ళా నీళ్ళ సమస్య అని చెప్తే ఏమన్నా దానికి ఏదో మొత్తం ఇంత పెద్ద రాదాను. అసలు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తేదానికి మీకు ఏమన్నా అర్హత ఉందా? వైఎస్ఆర్ పార్టీ లోగోలోనే రాజశేఖర రెడ్డి పేరు తీసేసి జగన్ పేరు పెట్టారు. ఆయన మాట్లాడేదానికి అర్హత లేదు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ తమ్ముని చంపారు. ఆ కేసులో మీరు ముద్దాయిలు ఉన్నారు. ఇంకా మీరు ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు? ఏదైతే అంతకుముందు పాతకాలంలో యాదవ కులంలో ముసలం పుట్టినట్టు వైఎస్ కుటుంబంలో ఒక ముసలం రూపంలో నువ్వు పుట్టావు, మొత్తం విభజేసావు. అసలు ఇప్పుడు రాజారెడ్డి కుటుంబం ఎక్కడుంది చెప్పింది? వాళ్ళేమో రాజారెడ్డికి కుటుంబానికి విజయమ్మకు జగన్కు సరిపోకుండా చేశారు, జగన్కు షర్మిలమ్మకు సరిపోకుండా చేశారు. ఆ ఉండే విమలమ్మను మీరే ట్రాప్ చేశారు. మీరు అన్నదమ్ములు చూస్తావా? ఆనంద్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, యూసఫ్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, వీళ్ళంతా మీరంతా బాగానే ఉన్నారు. ఇది ఎంత విచిత్రమో చూడు. మీ అన్నదమ్ములు మీరంతా కలిసి ఉన్నారు, ఆ కుటుంబాన్ని అయితే నాశనం చేసి పెట్టారు. ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళను పొలిటికల్గా చేరదీలనే ఒక కసి ఉన్నది మీకు. ఆ కసిని నీ రూపంలో నీట్గా తీర్చుకొని బాగా టోటల్గా రాజారెడ్డి కుటుంబాన్ని అయిపు చేశారు. తర్వాత మీరు మళ్ళీ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతారు. ఇంకో విషయం, నేనేదో నాకు సలహా ఇచ్చాడు మావాడు అని చెప్తే దీని ఆ ఎంపీ స్థాయిలో ఉండి అతని గురించి 4 సార్లు సలహా ఇవ్వలేదా అని మాట్లాడతాడు. నేను ఏం చెప్పినాను? ఏదైనా ఇబ్బంది ఉండి సలహా ఉంటే పలానా సార్ తీసుకోమని చెప్పినాను. అంటే ఆ సలహా ఇవ్వలేదా, మెడికల్ కాలేజ్ తీయలేదా అంటే అతనేమన్నా ప్రతిదానికి స్పందించే అతను యూట్యూబ్లో ప్రొఫెసర్ నాగేశ్వర రామనాయమన్నా నీకు ఇబ్బంది ఉండి నీకు సలహా ఇవ్వమంటే పోతే ఇచ్చాడు, లేదంటే లేదు. దానికి ఒక ఎంపీ స్థాయిలో ఉండి మా రవాణా పరిస్థితి ఏం తెలుసా? నేను మాడిపోయిన మసాలా దోశ తింటా అంటే నువ్వు చెప్పడం ఏందిరా, వాళ్ళు నన్ను చెప్పడం ఏంది, నాకేందిరా ఇది, నాకేం సమాధానం? మావాడట. అయినా ఇంకోటి, రమణ అంటే మీ మంచి అనుకునే. నేను ఎప్పటి నుంచో రేడియో నారాయణ గారి కుటుంబం అంటే వైఎస్ కుటుంబం మీ మంచి అని చెప్పిన మీరు రమణ మీద ఇంత ఇది మన అక్కసి పెట్టుకుంటారని కూడా అసలు నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఇంకో ఆయన మాట్లాడతాడు రమణకు రాజకీయం. అసలు ఫస్ట్ మండల ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మా రమణ వాళ్ళ మిసెస్ వచ్చి పులివెందుల మండలాన్ని తెచ్చురారు. వాళ్ళకు రాజకీయం అవగాహన లేదు, మాకు అది లేదని ఆయన మున్సిపల్ చైర్మన్ మాట్లాడతారు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు, నేను అప్పుడు చిన్నప్పుడు రమణ మేము చదువుకునేటప్పుడు వాళ్ళ ఆఫీసులో వచ్చినప్పుడు రమణ వాళ్ళ ఆయన నారాయణ సార్ అని అంటారు. సగం రాజకీయంతో వాళ్ళ ఆఫీసులోనే జరిగింది. అలాంటి కుటుంబం వాళ్ళకి. దానికి రాజకీయానికి వీళ్ళేం సంబంధం, తర్వాత వాళ్ళేం సంబంధం అని మాట్లాడతారు. ఇంకోటి, ఆయన మట్కా గురించి మైనింగ్ గురించి మాట్లాడారు. ఏదో భాస్కర్ రెడ్డి గారు ఊరు రాకుండా ఉన్నాడు ఆయన అని మేము ఈయనకు భాస్కర్ రెడ్డి సరిపోనంటుంది. ఎప్పుడు భాస్కర్ రెడ్డి నన్ను తిక్కేయాలని అంటారు. మైనింగ్లో 12 పైసలు 5 మందికి భాగాలు ఎన్నిసార్లు చెప్పాలనో. వైఎస్ మధు, భాస్కర్ రెడ్డి, భూమేగర్పల్లి బైబురెడ్డి, రాము, మా మిత్రుడు దేవిరెడ్డి శంకరెడ్డి. 5 12 60 పైసలు 40 పైసలు మైన్ ఉన్నారు. 5 ఏళ్ళు యథేచ్ఛగా తోలుకొని మళ్ళీ ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతారు. నేనేదో లిఫ్ట్ చేసినారంట. నాకేదో ఎప్పుడైనా ఇంకోటి ఈరోజు చెప్తానా, బీటెక్ రవి అనే వ్యక్తి ఉద్యోగాల్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ మైనింగ్లో ఇట్లా అక్రమాల్లో కానీ డబ్బు తీసుకునే ఒక చిన్న విధంగా నిరూపించండి, మేము రాజకీయాలైనా అనుకుంటాం. అది ఇప్పటికీ జరగదు. అసలు వాటి వైపు మేము తర్వాత వెళ్ళే సమస్య లేదు. తర్వాత ఇవన్నీ ఎందుకు, ఫైనల్గా మనం ఏం మాట్లాడినామో దానికి వాళ్ళు మాట్లాడాలి. అవినాష్ రెడ్డి గారికి 2 క్వశ్చన్లు. మేము ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎత్తితే అది మీకు కన్వీనియంట్గా లేకపోతే దాన్ని దాటవేస్తారు. ఇంత మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాంత ప్రజలు
ఇట్లా ఎర్రబల్ల చెరువు గ్రావిటీలో వస్తాయని తెలిస్తే మీరు ఆ చిన్న పని మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఎస్ఆర్ నో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధపడతాడని చేయలేదా? ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడితే మేము వద్ద ఒకటి స్ట్రైట్గా సమాధానం చెప్పాలి. రెండు, నువ్వు నిజంగా చిన్నకోనాడి మనవని అయితే మా ఎన్నో వైఎస్ మధు, దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళకు ఏదో జీవనం గడుపుకునేదానికి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వ భూములు కొన్ని ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అని నువ్వు ఒప్పుకో. ఎస్ఆర్ నో స్టేట్ వాళ్ళ భూములు అసలు రెవెన్యూ చట్టం ప్రకారము 2 ఎకరాలు కూడా ఒక కుటుంబానికి ఇవ్వకూడదే. అట్లాంటిది ఒక్కొక్క మనిషికి 5 ఎకరాలు చొప్పున ఆడ 200, ఈయన 53 ఎకరాలు. ఇది కబ్జా చేసి వాళ్ళ పేర్లతో ఎక్కించింది. నువ్వేం మళ్ళీ ఏమన్నంటే మేము మమ్మల్ని అదన్నాడు ఇదన్నాడు. నువ్వు ఒక ఎంపీ కాడో వాళ్ళు ఎట్లా ఎక్కించుకుంటారు? అది ఎస్ఆర్ నో చెప్పు. వాళ్ళ భూములు వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటా అంటే అది పద్ధతేనా, మంచి పద్ధతే కాదా? ఈ 2 వాటికి నువ్వు సమాధానం చెప్పు సార్. కాబట్టి ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు వాటిని ఇది చూసి మాట్లాడుతున్నాను కానీ ఏదంటే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. నా ఈ 2 ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. నేను ప్రెస్ మీట్ కూడా చెప్పాను మీ గురించి.